డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సుకి సంబంధించి మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలా కామెంట్లు అయితే రావడం జరుగుతుంది. మెయిన్గా అప్డేట్ కరెక్ట్గా ప్రూఫ్ లేకుండా ఏది పడితే చెప్పేయచ్చు చాలామంది వేరేలాగా. కానీ నేను అలా అయితే చెప్పనమాట. అప్డేట్ ఉంటేనే పెడతాను. యూనివర్సిటీ వాళ్ళని అడిగే మీకైతే ప్రూఫ్ అయితే చూపిస్తానమాట. ఈ వీడియోలో ఇద్దరు సార్లతో మాట్లాడి వాళ్ళు ఏమని చెప్పారు, మనకి ఎందుకు లేట్ అవుతుంది, ఇది సంగతిని ఎందుకు థంబ్నెయిల్లో పెట్టానో మీకే అర్థమవుతుందన్నమాట. ఒకసారి వీడియోని ఎండ్ వరకు చూడండి, 2 కాల్ అయితే వినండి. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఇది మనకి నెల్లూరులో అవుతుంది. ఈ కాలేజ్లో బీఎస్ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మడీ, ఫిజియోథెరపీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఈ కోర్సులు అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. సీట్స్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కూడా ఈ కాలేజ్ అయితే ఒకసారి వెరిఫై చేసి పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. ప్లేస్మెంట్స్ కూడా మనకైతే మంచిగా అయితే ఉన్నాయి. అండ్ అలాగే దీంతో పాటు మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఈ కాలేజ్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అది కూడా లిమిటెడ్ సీట్స్ మాత్రమే అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఒకసారి ఈ నెంబర్స్కి అయితే కాల్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. హలో 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 సార్, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. పారామెడికల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది సార్? ఇంకా వెరిఫికేషన్ జరుగుతుందండి. ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. ఓకే సార్. అది మెరిట్ లిస్ట్ పెడతారు, మరి ఎప్పుడు పెడతారు తెలియదు. మెరిట్ లిస్ట్ ఇంకా వెరిఫికేషన్ జరుగుతూనే ఉంది, మరి ఎప్పుడైతే నాకు తెలియదు. ఓకే సార్, ఓకే సార్. సార్ అయితే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? ఇంకా వెరిఫికేషన్ ఎంత ఉంది సార్? మామూలుగా చాలా రోజులు అవుతుంది కదా సార్? అందుకే చాలా రోజులైంది. ఏమో మరి ఈ మధ్యలో సెలవులు వచ్చేసినాయి కదా. అవును సార్, అవును సార్. సెలవులు వచ్చిన మరి చేసేవాళ్ళు లేరు కదా, మళ్ళీ చేస్తారు. ఓకే సార్. అంటే నెక్స్ట్ వీక్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? వచ్చిన అప్లికేషన్ ఓకే సార్. సరే సార్. ఓకే సార్. ఏ పీజీ జరుగుతుంది కదా, అందుకోసం దీని మీద కొంచెం ఫోకస్ తగ్గించేది. అలాగే సార్, అలాగే సార్. ఓకే 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 సార్. సరే. నేను మీకు ఎందుకు చెప్పలేకపోతున్నానంటే ఇది సిచ్యువేషన్ అన్నమాట. మీరైతే విన్నారు కదా, మనకి ఎందుకు లేట్ అవుతుందంటే ప్రజెంట్ అయిపోయింది అని అనుకునే లోపే మనకి వెరిఫికేషన్ ఇంకా మనకి పెండింగ్లు అయితే పడిపోతా రావడం జరుగుతుంది. యాక్చువల్గా మనకి ఏంటంటే ఇంకా వెరిఫికేషన్ అయితే జరుగుతూనే ఉందని చెప్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే మధ్యలో సెలవుల వల్ల అండ్ అలాగే ప్రజెంట్ ఇప్పుడు మనకి పీజీ మెడికల్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుందన్నమాట. దానివల్ల మనకి స్టాఫ్ ఉండేదే కొంతమంది. స్టాఫ్ వచ్చేసరికి అన్ని వాటి మీద వర్క్ చేయాలి కాబట్టి మనకి కొంచెం లేట్ అయితే అవుతుందని వాళ్ళైతే చెప్పడం జరిగింది. మనకి మీరైతే 2 కాల్ అయితే విన్నారు కదా, వాళ్ళు ఇదే చెప్తున్నారన్నమాట. ప్రజెంట్ యూనివర్సిటీ వాళ్ళకి సర్టెన్ డేట్ అంటూ తెలియదు, మనమైతే ఇంకా వెయిట్ చేయాలి. ప్రజెంట్ ఏదైనా ఒక కొలిక్ వచ్చేంత వరకు ఇదే అన్నమాట మన సిచ్యువేషను. నేనైతే రెగ్యులర్గా ఒక 1 వీక్ లేదంటే ఒక 5 డేస్కి అలా మీకు అప్డేట్స్ అయితే ఇస్తాను, ఎక్కడ వరకు వచ్చింది ప్రాసెస్ అని. మొన్నైతే ఇచ్చాను, మొన్న సార్ వాళ్ళు చెప్పిందే అండ్ అలాగే ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పిందే మీకైతే చెప్తాను అన్నమాట. ఇది మ్యాటరు. ఇంకా మనకి వెరిఫికేషన్ జరుగుతుంది. మధ్యలో హాలిడేస్ వల్ల మన క్రిస్మస్ వచ్చింది, దాని ముందు అలా మనకి లేట్ అవుతూ రావడం జరుగుతుంది. స్టాఫ్ కూడా తక్కువ మంది అయితే ఉంటారు. దాంతోపాటు పీజీ మెడికల్ కౌన్సిలింగ్ కూడా జరుగుతుందన్నమాట ప్యారలల్గా. మనకు అందుకే లేట్ అవుతుంది. ప్రజెంట్ సర్టెన్ డేట్ అంటే ఫిక్స్ కాలేదు, మనం చేయాల్సింది వెయిట్ చేయాల్సింది అంతే అన్నమాట.